విశ్వాసి మనస్సులో విశ్వకర్త ప్రత్యక్షతలు. విశ్వాసి మనస్సులో విశ్వకర్త ప్రత్యక్షతలు అను ఆలోచనాత్మకమైన లోతైన సందేశం వినటానికి విచ్చేసిన నా ప్రియమైన ఆత్మీయులందరికీ క్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకొని వాక్యములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన తండ్రి, నీ గ్రంథములో నుండి నీ పిల్లలకు ఒక అంశాన్ని నీ పిల్లల ముందు పెట్టాను. విశ్వాసి మనస్సులో విశ్వకర్త ప్రత్యక్షతలు అను ఒక ఆలోచనాత్మకమైన సందేశాన్ని నీ పిల్లలకు బోధించుటకు, వివరించుటకు, లేఖనములెత్తి సుస్పష్టంగా తెలియచేయుటకు నీ పక్షమును నిలబడ్డాను. దీనుడను తండ్రి, బలహీనుడను, బలపరచండి, ఆత్మ సహాయాన్ని అందించండి. నేను మాట్లాడితే నీ పిల్లలు మార్కులేస్తారేమో, నువ్వు మాట్లాడిస్తే మార్పు చెందుతారు. అట్టు భాగ్యం నాకు దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని ఇచ్చిస్తూ నీ పిల్లల్ని నీకే అంకితం చేస్తూ క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసి మనస్సులో విశ్వకర్త ప్రత్యక్షతలు అని మీ ముందు పెట్టాను. విశ్వాసి అంటే పరిశుద్ధుడు లేదా నీతిమంతుడు. విశ్వాసముంచి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవుడు విశ్వాసి అంటే. ఈ విశ్వాసి మనస్సులో, మనస్సు అంటే తెలుసు కదా, లోపలుంటుంది, అది తలలో. ఆ మనస్సులో విశ్వకర్త ప్రత్యక్షతలు. విశ్వకర్త అంటే అర్థం ఏంటంటే సృష్టికర్త అని అర్థం. విశ్వం అంటే ఈ సృష్టిని కలిగించిన వాడిని సృష్టికర్త అని అంటారు. దాని పర్యాయ పదమే విశ్వం అనేది. సృష్టి అన్న, విశ్వం అన్న, ప్రపంచం లేకుంటే ఈ లోకం అన్నొకటే. కనుక విశ్వకర్త అంటే ఈ సృష్టిని, సర్వ సృష్టిని కలిగించినటువంటి నిర్మాణకుడు, కలిగించినవాడు. ఆయనని విశ్వకర్త అని అంటారు, లేదా సృష్టికర్త అని కూడా బ్రాకెట్లో పెట్టుకుంటూ బాగుంటుంది. క్రియేటర్, యూనివర్స్ క్రియేటర్, ఈ విశ్వాన్ని కలిగించిన విశ్వ నిర్మాత విశ్వకర్త అని అంటే. ఓకే, గమనించండి. ఇక నెక్స్ట్ ప్రత్యక్షతలు అని మీ ముందు పెట్టాను. ప్రత్యక్షతలు, విశ్వాసి మనసులో విశ్వకర్త ప్రత్యక్షతలు. ప్రత్యక్షత అన్న ఈ పదం గ్రీకు భాషలో నుండి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎక్కడి నుంచి వచ్చింది? అపోక్లిప్స్ అనేటువంటి పదము నుండి, ఆ హీబ్రూలో, ఆ గ్రీకులో ఆ పదము నుంచి వచ్చింది. ఏది? ప్రత్యక్షత అన్న ఈ పదం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథం మనకు కనపడుతుంది కదా, ఇది కూడా అక్కడ నుండి వచ్చినదే, ఆ గ్రీకులో నుండే. ప్రకటన అంటే కూడా ప్రత్యక్షత అని అర్థం. ఏంటి దీని అర్థం ఏంటి అని అంటే ఆవిష్కరణ. దీని యొక్క అర్థం ఆవిష్కరణ లేదా బహిర్గతం, బట్టబయలు, లేదా పూర్తిగా తెలుసుకుంట, ఎరుగుట, గ్రహించుట మొదలగు అర్థాలు వస్తాయి ప్రత్యక్షం అంటే. రెండు ప్రధాన అర్థాలు ఉన్నాయి. ఒకటి భౌతిక రూపం చూచేదాన్ని ప్రత్యక్షత అని అంటారు. ఇక రెండవ అర్థం ఆధ్యాత్మిక విషయాలను, మనకు తెలియని విషయాలను తెలుసుకొనుట కూడా, అది కూడా ఆధ్యాత్మిక ప్రత్యక్షం అని అంటారు.
ఓకే, ఒకటి చూచుట కంటితో, మరొకటి మనసుతో గ్రహించుట, తెలుసుకొనుట. ప్రత్యక్షత అని అన్న ఈ పదానికి అర్థం చెప్తున్నాను మీకు, పర్యాయ పదాలు చెప్తున్నాను ఇంతవరకు. ఇక వినండి. ఇప్పుడు ప్రత్యక్షతలు మొట్టమొదటిగా బైబిల్లో దేవుడు భక్తులకు ప్రత్యక్షమవుతూ వస్తున్నాడు పాత నిబంధన కాలం నుంచి కూడా. నవాహుకైతేనేమి, ఏమండి, ఆ తర్వాత అబ్రహాంకు ప్రత్యక్షమయ్యాడు, మోషేకి ప్రత్యక్షమయ్యాడు, సకల ప్రవక్తలకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడంటే, బాగా వినండి, దేవుడు తను ఎలా ప్రత్యక్షమయ్యాడంటే, ఈ బాహ్య నేత్రాలకు కనబడే ఈ నేత్రాలకు దేవుని ప్రత్యక్షం కనబడింది. ఎలా అంటారా? దేవదూతలు శరీరాలు ధరించుకొని లోకానికి వచ్చారు. అది రూప ప్రత్యక్షత. దేవుని దూత స్వరూప ప్రత్యక్షత కనబడింది ప్రజలకి ఆనాడు. ఒకటి. రెండు, వెలుగు ప్రత్యక్షత. ఏంటది? వెలుగు ప్రత్యక్షమాయను అని మనం బైబిల్ చదువుకుంటాం. వెలుగు ప్రత్యక్షత అంటే వెలుగు కనబడింది. ఈ కళ్ళకు, ఈ బాహ్య నేత్రాలకు దేవుని వెలుగు కనిపించింది. ఒకనాటి భక్తులకు పాత నిబంధన కాలంలో అండ్ కొత్త నిబంధన కాలం ఆరంభంలో కూడా. ఓకే, ఒకటి దేవదూతల రూప ప్రత్యక్షత, రెండు వెలుగు ప్రత్యక్షత, మూడు మహిమ ప్రత్యక్షత. మహిమ ప్రత్యక్షత కూడా జరిగింది. నాలుగు వాక్కు ప్రత్యక్షత జరిగింది. అదే చెప్పాను మీకు. ప్రత్యక్షత అంటే రెండు ప్రధాన అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఈ కంటికి కనిపించే రూపం. రెండు, కంటికి కనిపించకపోయినా మనసుతో తెలుసుకునే దానిని కూడా ప్రత్యక్షత అనే అంటారు. ఈ రెండు మీరు మనసులో పెట్టుకొని ఇప్పుడు మనం వెళ్తున్నాం బైబిల్లోనికి. ప్రియులారా, విశ్వాసి హృదయములో లేదా ఈ విశ్వాసి మనసులో విశ్వకర్త ప్రత్యక్షతల, మనస్సులో ప్రత్యక్షతలు సుమా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది, ఈరోజు నేను మీకు తెలియచేస్తున్నది బాహ్య నేత్రాలకు ప్రత్యక్షతల గురించి కాదు, మనస్సులో ప్రత్యక్షతల గురించి చెప్తున్నాను. మనస్సులో ప్రత్యక్షతలు అన్నవి నాడున్నాయి, నేడును ఉన్నాయి. ఇది మీకు అర్థం కావాలా? వారికి నేరుగా దేవుడు తన దూతల ద్వారాను, యేసుక్రీస్తు ద్వారాను, పరిశుద్ధాత్మ ద్వారాను తన ప్రత్యక్షతలు ఈ సమాజానికి చూపించాడు. వారి మనసులలో చూపించాడును, భౌతికంగాను చూపించాడు. ఇప్పుడు ఈ కాలంలోనే విశ్వాసులందరికీ మనసులో ప్రత్యక్షతలు జరుగుతాయి. ఎలా? దేన్ని బట్టి అంటే బైబిల్ని బట్టి మనసులో ప్రత్యక్షతలు జరుగుతాయి. ఇది మీరు గ్రహించాలి, మిస్ అవ్వకూడదు, లైన్ మిస్ అవ్వకూడదు మీరు. ఓకే, ఎక్కడ ప్రత్యక్షతలు జరుగుతాయి? మనస్సులో. దేని నుండి? బైబిల్ నుండి. బైబిల్ నుండి దేవుని ప్రత్యక్షతలు మనకి కలుగుతాయి. ఒకనాడు చరిత్రలో దేవుని ప్రత్యక్షతలు బాగా చూచిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు కొత్త నిబంధన కాలంలో. ఆయన ఎవరో కాదు, అపోస్తలుడైన పౌలు గారు. తనకి ఎన్ని ప్రత్యక్షతలు వచ్చాయో ఆ మహనీయుడు పేరుకుంటూ కొరింథీ 2వ పత్రికలో రాస్తాడు. 12వ అధ్యాయము, కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో ఆ మహనీయుడైన పౌలు గారికి ప్రత్యక్షతలు ఎలా వచ్చాయో చెప్తాడు. ఆయన ఎన్ని మార్లు ప్రత్యక్షతలు వచ్చాయో ఆయనకి, భౌతికంగాను ఆధ్యాత్మికంగాను ఆయనకొచ్చిన ప్రత్యక్షతలు ఎన్ని, ఆ విషయం ఈయన మాట్లాడుతున్నాడు. చదువుదాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున అని రాయబడింది. పౌలు గారికి కలిగిన ప్రత్యక్షతలు ఎన్నట? ఒకట, రెండా, మూడా, 300, 3000, 3,00,000. బహు విశేషం. ప్రత్యక్షత బహు విశేషం అంటున్నాడా? ప్రత్యక్షతలు బహు విశేషం అంటున్నాడు. అక్కడ సింగులర్ వర్డ్ ఉందా, ప్లూరల్ వర్డ్ ఉందా? ప్లూరల్ వర్డ్ ఉంది కదా, అక్కడ బహువచనం ఉంది కదా. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషం. పౌలు గారికి ప్రత్యక్షతలట బహుగా కలిగాయట ఆయనకి. అందుకే ఎంటైర్ న్యూ టెస్టిమెంట్లో
మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు పౌలు గారు రాసినటువంటి పత్రికలు ఇంకెవరు రాయలా. పౌలు గారు రాసినటువంటి గ్రంథాలు ఇంకెవరు రాయలా. అందుకనే ఈయనకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషం అని ఆయనే చెప్పుకుంటున్నాడు. అంటే పౌలు గారు బాగా చూశాడు అన్నమాట దేవుడిని, దేవుని ప్రత్యక్షతలు చూశాడు. ఓకే, అటులనే మరొక ఆయన ఉన్నాడు, చివరి గ్రంథ రచయిత క్రొత్త నిబంధనలో. ఆ చివరి గ్రంథ రచయిత పేరు చెప్పండి. యోహాను గారు. ఆ యోహాను గారికి కూడా ప్రత్యక్షతలు చూశాడట. అది ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ రెవల్యూషన్ చాప్టర్ ఫస్ట్ చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చదువుదాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ప్రత్యక్షత అన్న దగ్గర ఏముంది? ఒక నంబర్ ఉందా? ప్రత్యక్షత అన్న దగ్గర అది ఫుట్ నోట్లోకి వెళ్ళండి, మూల భాషలోకి వెళ్ళండి. ప్రకటన అని రాయబడి ఉంచండి. అక్కడ ప్రత్యక్షత అంటే ప్రకటన అని అర్థం. ఓకే, యేసుక్రీస్తు తన దాసులకు ప్రత్యక్షతను కనపరిచాడు. ఎలా కనపరిచాడు? దేవదూతలను పంపించాడట. కింద చదివితే మనకు అర్థమవుద్ది. దూతలు వచ్చారా యోహాను దగ్గరికి? పరిశుద్ధాత్మ ప్రేరేపించాడా యోహానుని? అవును. ఇక వినండి, అంటే ప్రత్యక్షతలు యోహాను గారికి కూడా చాలా వచ్చాయి. యోహాను గారికి కూడా ప్రత్యక్షతలు. ఎందుకంటే యోహాను పౌలు గారి తర్వాత ఎక్కువ రాసిన రచయిత ఎవరు బైబిల్లో, కొత్త నిబంధనలో? చెప్పండి. ఎక్కువగా నెక్స్ట్ సెకండ్ స్థానంలో ఉన్నది ఎవరు? అంటే రెండవ స్థానం క్రొత్త నిబంధన మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు క్రొత్త నిబంధనగా మనకు కనబడుతుంది కదా, న్యూ టెస్టమెంట్గా. అందులో మొదట ఎక్కువ పత్రికలు రాసిన వ్యక్తి పౌలు గారైతే రెండవ స్థానంలో ఉన్నదే ఈ యోహాను గారు. ఎందుకంటే 5 రాశాడుగా. యోహాను సువార్త ఈయనే రాశాడు, 3 పత్రికలు రాశాడు, ప్రకటన గ్రంథాన్ని కూడా ఈయనే రాశాడు. కనుక గమనించండి, ఇప్పుడు వీళ్ళిద్దరూ దేవుని ప్రత్యక్షతలు చూసిరి. వీళ్ళిద్దరూ దేవుని ప్రత్యక్షతలు చూశాము, రాశాము అంటున్నారు. ఇక వినండి, ఈరోజు నేను మీకు ఏం తెలియచేయాలనుకుంటున్నానంటే, తండ్రి అయిన దేవుని ప్రత్యక్షతలు మన మనస్సులో కనబడాలి. ఇప్పుడు బాగా వినాలి. ఎందుకంటే దేవదూతల ప్రత్యక్షతలు చూశారు, యేసుక్రీస్తు బాహ్య రూప ప్రత్యక్షం చూశారు, పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు చూశారు. అయితే ఈరోజు నేను మీకు తండ్రి అయిన దేవుని ప్రత్యక్షతలు నీ మనస్సులో ప్రత్యక్షం అవుతున్నాయా? ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, ఓ పరిశుద్ధుడా, ఓ నీతిమంతుడా, నీలో, నాలో, నీ మనసులో, నా మనసులో ఆ పరమాత్మ ప్రత్యక్షతలు మన మనసులో కనబడుతున్నాయా? ఆ ప్రత్యక్షతలు చూడాలట మనస్సుతో ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, విశ్వకర్త ప్రత్యక్షతలు చూడాలట మనస్సులో. ఆ విషయాన్ని మీరు అలా చూడాలని ఒక ఆయన, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అని ఒక మహనీయుడు, ఆయన ఎవరో కాదు, అపోస్తులుడైన పౌలు గారే ఎఫెసీ సంఘానికి పత్రిక రాశాడు. ఆ పత్రికలో ఏం రాశాడో చదువుదామా? 1వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. మరియు ఎఫెసీయులారా, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అని రాయబడి ఉంచండి. అక్కడ మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. మిమ్మల్ని పిలిచాడు కదా, మిమ్మల్ని పిలిచినటువంటి ఆ నిరీక్షణ ఎట్టిదో. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, మహిమైశ్వర్యం ఎట్టిదో. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం ఎట్టిదో. బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు
ఆయన చూపుచున్న, జాగ్రత్తగానండి, తండ్రి అనే దేవుని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ యేసు ప్రభు ద్వారా. తండ్రి అనే దేవుడు చేసినటువంటి బలాన్ని, తను చేసిన సంకల్పాన్ని, తన గొప్పతనాన్ని అంతా పౌలు గారు ఈ వచనాలలో వివరిస్తా ఉన్నాడు, వారికి రాస్తా ఉన్నాడు. ఆ శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో. మహత్యం అంటే గొప్పతనం. మహత్యం అంటే గొప్ప ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి, మనకే తండ్రి కాదు, మనల్ని రక్షించిన మన ప్రభువైన యేసుక్రీస్తుకే తండ్రి, ఆయన మహిమా స్వరూపుడగు దేవుడు అంటూ పక్కనే ఉన్నాడు. తన్ను ఎవరిని? తండ్రి అయిన దేవుడిని. తండ్రి అయిన దేవుడిని తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును జాగ్రత్తగానండి, ఇక్కడే పుట్టింది టైటిల్. మీకు తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు ప్రత్యక్షతయును గల మనస్సు మీకు అనుగ్రహించాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు పౌలు. ఆయనేంటో, ఆయన కనపరిచిన జ్ఞానము ఎట్టిదో, ఆ జ్ఞానములో ఆయన కన్నులు, ఆయన చేతులు, ఆయన యొక్క మేధశక్తి, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన చిత్తం, ఆయన సంకల్పం, ఆయన ఎంటైర్ దేవుని మధ్యలో గూడు కట్టుకున్నవన్నీ ఏంటో, అసలు దేవుడేంటో మీరు మీ మనసులో ఆ ప్రత్యక్షతలు కనబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ తండ్రిని మీరు చూడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా బయలుపరిచాడు మహాత్యమును. యేసుక్రీస్తు ద్వారా ఆయన బలాతిశయాన్ని సమాజానికి చూపాడు. అది మీరు తెలుసుకోవాలా. ఆ ప్రత్యక్షతలు మీ మనసుకు ప్రత్యక్షం కావాలంటున్నాడు. అది మీ మనసుతో మీరు తెలుసుకోవాలా, మీ మనసుతో చూడాలంటున్నాడు. అడుగుతున్నా, ఎందుకు ఈ మాట చెప్పాడు? అందరికీ ఈ విషయం చెప్పాలా? వీళ్ళకి ఎందుకు చెప్పాడంటే, మనోనేత్రాలు వీరికి వెలిగింపబడ్డాయట. ఏవి వెలిగింపబడ్డాయి? ఏమండి, దేవుడు అందరికీ అర్థం కాడండి. మనుషులందరికీ దేవుడు అర్థం కాడు. మనుషులందరికీ దేవుని బలాతిశయం ఎట్టిదో అర్థం కాదు. మనుషులందరికీ దేవుని యొక్క మహత్యం ఎట్టిదో అర్థం కాదు. మనుషులందరికీ దేవుని మహిమ, ఆయన శక్తి, ఆయన సామర్థ్యాలు, ఆయన గుణగణాలు, ఆయన గొప్పతనం ఏంటో మనుషులందరికీ అంతు పట్టదు, అంతు చిక్కదు. ఎవరికి అర్థమవుతుందంటే మనోనేత్రాలు వెలిగింపబడిన వారికి. ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, మనిషికి ఎన్ని నేత్రాలు ఉంటాయి? ఇది మీకు అర్థం కావాలి. మనిషికి నేత్రాలు ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు? 2 అనుకుంటున్నారా? కనబడే బాహ్య నేత్రాలు ఇవి, కనబడని నేత్రాలు కూడా ఉన్నాయి. అర్థమవుతుందా? మనోనేత్రాలు అంటారు వాటిని. ఏమంటారు? మనోనేత్రాలు. అంటే ఆ నేత్రాలు ఎక్కడ ఉంటాయి అంటే మనస్సులో ఉంటాయి అన్నమాట. మనోనేత్రాలు. ఈ నేత్రాలతో రూపం చూస్తావు, ఆ మనోనేత్రాలతో అదృశ్య రూపం చూస్తావు అన్నమాట. ఆ నేత్రాలకు ఈ నేత్రాలకు తేడా ఏంటంటే, ఈ నేత్రాలతో పదార్థం చూస్తావు, మనోనేత్రాలతో చెప్పండి, మనోనేత్రాలతో ఆధ్యాత్మిక రూపాన్ని చూస్తావు, ఆ సంగతులను గ్రహిస్తావు. ఓకే, మనోనేత్రాలు ఎక్కడుంటాయండి? అవి ఆ మనసు ఎక్కడుంటుందండి అది అని మనం ఆలోచించగలిగితే సొలొమోను చెప్తాడు. చదువుదాం ఒకసారి రండి. మనోనేత్రాలు ఎక్కడుంటాయో, జ్ఞానికి కన్నులు ఎక్కడుంటాయో, మనోనేత్రాలు జ్ఞానికి ఎక్కడుంటాయో సొలొమోను రాశాడు. దేవుడిని అర్థం చేసుకునే, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క రూపాన్ని, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను ప్రత్యక్షంగా చూసే పవర్ ఉంటుంది మనోనేత్రాలకు. ఆ నేత్రాలు ఎక్కడున్నాయంటే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనములో రాయబడిందండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. జ్ఞానికి కన్నులు తలలోనున్నవి. ఎక్కడున్నాయట జ్ఞానికి కన్నులు? తలలో ఉన్నాయి. ఆ తలలో ఉన్న నేత్రాలే మనోనేత్రాలు.
ఆ నేత్రాలు వెలగాలి మనిషికి. దేవుడు అర్థమవ్వాలంటే ఎంత పెద్ద చదువు చదువుకున్నా మనోనేత్రాలు వెలగకపోతే విశ్వకర్త ప్రత్యక్షతలు చూడలేడు. ఒక గొప్ప సైంటిస్ట్ కావచ్చు లోకరీతి, ఒక గొప్ప తత్వవేత్త కావచ్చు లోకరీతి, ఒక గొప్ప హిస్టోరియన్ కావచ్చు లోకరీతి, కానీ వారికి అర్థం కాదు. విశ్వకర్త ప్రత్యక్షతలు మనసులో నీకు ప్రత్యక్షతలు కనబడాలంటే నీ మనస్సుతో, నీ మనోనేత్రాలతో నువ్వు విశ్వకర్త రూపాన్ని, ఆయన యొక్క ఆలోచనను, ఆయన యొక్క బల శక్తి సామర్థ్యాలను మీరు చూడగలగాలంటే నేత్రాలు వెలగాలి. అందుకే దాన్ని ఎవరు చూడలేరు తెలుసా? నేత్రాలు ఆరిపోయిన వారే చూడలేరు. అది రహస్యం. అందుకే తెలివిగా సాతాను దేన్ని దాడి చేస్తుంది తెలుసా? మనుషులకి దేని మీద దాడి చేస్తుంది అపవాది? చెప్పండి, చెప్పాలి. ప్రపంచములో ప్రతి మనిషిని ఫస్ట్ ఈ నేత్రాలను పొడసదు. అది ఏ నేత్రాల మీద దాడి చేస్తుంది తెలుసా? అది నీ శరీరం ఎంత పెద్దగైనా ఉండొచ్చు, నీవెంత అందంగా అయినా ఉండొచ్చు, నీవెంత పెద్ద చదువైనా చదువుకుంటుండొచ్చు, నీవెంత గొప్పవాడుగా లోకరీతిగా ఉండొచ్చు, ఒక గొప్ప అధికారిగా ఉండొచ్చు, కానీ దేవుని ప్రత్యక్షతలను చూసే నేత్రాలు ఉన్నాయి. ఆ నేత్రాల మీద దాడి చేస్తుంది. మైక్ మార్చండి నా. ఆ నేత్రాల మీద దాడి చేస్తుంది అది. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు చూడండి పౌలు గారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 రాయబడిన మాట చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి, చదువుదాం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్తా ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత, అంటే అపవాది యుగాన్ని ఏలుతున్న దేవత, ఈ యుగములో పూజింపబడుతున్న దేవత, ఈ యుగ సంబంధమైన దేవత ఎవరి మనోనేత్రాలు? అవిశ్వాసులంటే లోకస్తులు అన్నమాట. యేసుని ఎరగని వాడు, దేవుని నమ్మని వాడు అవిశ్వాసులు అంటారు వారిని. విశ్వాసికి ఆపోజిట్ అవిశ్వాసి, అంతే కదా. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గురుడ్డితనం అది కలగజేస్తుంది. కళ్ళు లేని వాడికి ఏం కనబడుతుందండి? అంత చీకటే కదా. ఈరోజు అన్యజనులు ఎందుకు మాట్లాడుతున్నారు ఇదొక మతమని, ఇదొక విదేశీ పుస్తకమని, యేసుక్రీస్తు విదేశీ దేవుడని, విదేశీ మతబోధకుడని, ఈ దేశంలోనూ ప్రపంచ దేశాల్లోనూ బైబుల్ ఎరగని, బైబుల్ నమ్మని అవిశ్వాస ప్రపంచం ఉందే బయట. ఈ ప్రపంచం ఎందుకు యేసు ప్రభు దగ్గరికి రావట్లా అంటే వారి మనోనేత్రాలు ఆరిపోయాయి. అపవాదికి చోటిచ్చారు, మనోనేత్రం ఆరిపోయింది, మనోముఖం దెబ్బతినిందే. అంధకారంలో ఉన్నారు వాళ్ళు, అందుకే వాళ్ళకి అర్థం కావట్లా. ఇక జాగ్రత్తగా వినండి. ఎవరికి కనబడుతుందయ్యా ఆ ప్రత్యక్షతలు? ఎవరు చూస్తారయ్యా అంటే విశ్వాసి చూస్తాడు. ఎందుకంటే అవిశ్వాసి నేత్రాలు ఆర్పుతుందేమో కానీ విశ్వాసి నేత్రాలు అపవాది ఆర్పలేదు. ఎందుకంటే విశ్వాసి నేత్రాలు వెలుగుతాయి, వెలిగిస్తాడు విశ్వకర్త. విశ్వాసమునకు కర్త వెలిగిస్తాడు. యేసుక్రీస్తు విశ్వాసమునకు కర్త, తండ్రి అయిన దేవుడు విశ్వానికి కర్త. అందులో యేసు కూడా పాలు భాగస్థుడై ఉన్నాడు. ఓకే, గమనించండి. ఇకపోతే బాగా వినాలి, మిమ్మల్ని మాట అడుగుతున్నా. మనోనేత్రాలు వెలిగితే ఇక మనం దేవుని ప్రత్యక్షతలు చూసినట్టేనా? దేవుణ్ణి ఎరిగినట్టేనా? లేదంటే ఎరుగుటకు చూచుటకు అవకాశం ఉందా? చెప్పండి. మనోనేత్రాలు వెలిగాయి అంటే, మనోనేత్రాలు వెలిగాయి అంటే ఇక దేవుణ్ణి ఎరిగినట్టేనా పూర్తిగా? లేదంటే దేవుణ్ణి పూర్తిగా తెలుసుకొనుటకు అవకాశం ఉందనా? చెప్పండి, ఏమర్థమైంది మీకు? ఇది అంతే. మనోనేత్రాలు వెలిగింపబడ్డాయంటే
తెలుసుకొనుటకు అవకాశం ఉందంతే. నీకు తెలియలా, ఇంకా నేత్రాలు వెలిగాయంతే. దేవుణ్ణి చూచే నేత్రాలు వెలిగాయి. స్కానింగ్ మిషన్లో పెడితే నీ కిడ్నీ ఎలా ఉందో తెలిసిపోతుంది, నువ్వు ఆ మిషన్లోకి వెళ్తే కదా. ల్యాబ్ ఉంది, నీ బ్లడ్లో ఏముందో చూడాలి కదా. పరీక్షిస్తే ల్యాబ్లో తెలిసిపోతుంది. పరీక్షిస్తే ఎంఆర్ఐ స్కానింగ్లో నువ్వు క్యాచ్ చేస్తావు లోపల ఏముందో, నీ ఇన్పుట్స్ ఎలా ఉందో. ఒక లివర్ కావచ్చు, లేక కిడ్నీ కావచ్చు, హార్ట్ కావచ్చు, అది ఎలా ఉందో నువ్వు ఎలా క్యాచ్ చేయగలవు. స్కానింగ్ మిషన్ ఉంది కనుక క్యాచ్ చేయగలవు అనమాట. అంటే ల్యాబ్ ఉంది కనుక చూడగలవు, స్కానింగ్ మిషన్ ఉంది కాబట్టి చూడగలవు. అలాగే మనోనేత్రాలు ఇప్పుడు నీకు వెలిగాయంటే దేవుని ప్రత్యక్షతలు నువ్వు చూడగలవు అనమాట. అందుకే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు. ఎవరు? పౌలు గారు. రే, మీ మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి గనక ఆయన ప్రత్యక్షతలు మీరు చూడాలా అని నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప విషయం అండి, ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. అందుకే చరిత్రలో పాత నిబంధనలో ఒక భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఎప్పుడైనా ఈ ప్రార్థన మీరు చేశారా? ఏం చేశాడు చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 18వ వచనం. కీర్తనల గ్రంథము 119, 18వ వచనం చదువుదాం. ఒక భక్తుడు మాటలాడిన మాట చదువుదాం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు. బాగా వినండి, ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు అక్కడ. దావీదా, యజ్రానా, ఎవరన్నది పక్కన పెట్టండి. ఒక భక్తుడు మాట్లాడుతున్న మాట అక్కడ. దేవా, నీ ధర్మశాస్త్రమును నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువు. ఏ కన్నులు తెరవాలట చెప్పండి? ఏ కన్నులు తెరవమంటున్నాడు భక్తుడు? అర్థం కాలేదా? ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలి ఇప్పుడు. ఆ ధర్మశాస్త్రములో ఏం రాయబడ్డాయో ఆ సంగతుల వెనకున్న ఆశ్చర్యకరమైన భావాలు అర్థం చేసుకోవాలి ఇప్పుడు. నాకు అర్థమవ్వాలయ్యా, నా కన్నులు తెరువు అంటున్నాడు. ఆ కన్నులేవో కావు, మనోనేత్రాలు తెరవమంటున్నాడు. తెరుచు నాయనా, నేను చూస్తాను నాయనా, నేను గ్రహిస్తాను నాయనా అంటాడండి భక్తుడు. చూశారుగా? కాసేపు దావీదు అనుకుందాం. దావీదు మనసులో దేవుని ప్రత్యక్షతలు జరిగాయి. దావీదు మనసులో విశ్వకర్త ప్రత్యక్షతలు జరిగాయి. ఎందుకంటే దావీదు ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తూ ఉన్నాడు కదా. దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. దావీదు మనకులాగే నిద్ర రాకపోయినా పొర్లు పడుకుంటాం పరుపు మీద. కానీ దావీదు ఆ టైప్ కాదు. ఆయన ఎవరో తెలుసా? వాక్యం చదువుతూ ఉంటాడు, ధ్యానిస్తూ ఉంటాడు, నిద్రొస్తే పండుకుంటాడు. కానీ మనం నిద్ర కొరకే పడుకుంటాం. దావీదు ఆ టైపు కాదు. పిచ్చిగా చదివేవాడు బైబిల్ని. మళ్ళీ చెప్తున్నా, మోషే తర్వాత బైబిల్ చరిత్రలో ధర్మశాస్త్రాన్ని గుండెలు కద్దుకొని మహాభాగ్యంగా, అష్టైశ్వర్యాలుగా, మణి మాణిక్యాలుగా, సర్వ సంపదలుగా ధర్మశాస్త్రాన్ని గౌరవించిన ఆ గనుడు ఎవరంటే దావీదు. ఆ మహనీయుడు ఏమంటున్నాడు తెలుసా? దివారాత్రులు ధ్యానిస్తున్న ఆయనకి దేవుని ప్రత్యక్షతలు ఆయన మనసులో కనబడ్డాయి. చూపునైనా నాకు చూపంటే నిజంగా దేవుడు చూపాడండి. ఆ నేత్రాలు వెలిగించాడు, మనోనేత్రాలు వెలిగించాడు, ఆశ్చర్యకరమైన సంగతులు చూయించాడు. మళ్ళీ చెప్తున్నా, దావీదు దేవుడిని బాగా అర్థం చేసుకున్నాడు. అబ్రహాము తర్వాత దేవుడిని ఉన్నతంగా అర్థం చేసుకున్న భక్తులలో అబ్రహాము తర్వాత నెక్స్ట్ క్యాడర్లో ఎవరున్నారంటే దావీదే అని చెప్పాలి. ఎందుకంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఎవరి గురించి ఉంది? అబ్రహాము ఉన్నాడు, నెక్స్ట్ దావీదు ఉన్నాడు. వీళ్ళిద్దరిని పెట్టాడేంటి? దేవుణ్ణి బాగా చూసిన వ్యక్తి అబ్రహాం ఫస్ట్, ఆ తర్వాత దావీదు. మిగతా వాళ్ళు చూశారులే కానీ ఇంత గొప్పగా కాదు. ఇది మీకు అర్థం కావాలి.
ఓకే, రైట్. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, నాయన నీ సంగతులు ఆశ్చర్యకరమైన సంగతులు, ఆ సంగతుల్లో దాగి ఉన్న నీ రూపం, ఆ సంగతుల్లో దాగి ఉన్న నీ బలాతిశయం, ఆ సంగతుల్లో దాగి ఉన్న నీ మనస్సు నాకు చూపినైనా నేను చూస్తాను. నాకు ప్రత్యక్షం కానైనా, నా మనోనేత్రాలకు ప్రత్యక్షం కానైనా అని తండ్రిని అడుగుతున్నాడండి. చూసేసాడండి దావీదు. దేవుడు పరలోకంలో ఉన్నాడు కదా, పరలోకంలో ఉన్న దేవుడు ఒక భక్తుణ్ణి లేదా ఒక విశ్వాసిని ఏ విధంగా చూస్తాడో దాన్ని చూశాడు. దేవుడిని చూసేసాడండి. ఎవరు? దేవుడిని చూశాడు దావీదు. దేంతో చూశాడు? ఏ నేత్రాలతో చూశాడు అంటున్నాను మీకు. చూశాడా దావీదు? దేవుణ్ణి చూసేశాడు. మనోనేత్రాలతో దావీదు దేవుణ్ణి చూశాడు. ఎట్లా చూశాడు దేవుడిని అంటే, ఏం చేస్తున్నాడు దేవుడు అంటే మనోనేత్రాలతో చూసి అన్నీ చెప్పేస్తున్నాడు. ఇప్పుడు కీర్తన గ్రంథంలోనికి రండి. ఇప్పుడు ఎలా దేవుడట మనోనేత్రాలతో దేవుడిని చూశాడు కదా. దేవుణ్ణి బాగా ఆయన ప్రత్యక్షతలు కనబడ్డాయి. అసలు ఒక విశ్వాసిని, ఒక భక్తుని దేవుడు ఎట్లా చూస్తున్నాడో అవన్నీ ప్రత్యక్షతలు దావీదుకి ఆ మనసులో వచ్చేసాయి అన్నమాట. ఇక వాటిని రాస్తున్నాడు. 139వ కీర్తన మొదటి వచనం చదువుదాం. 139వ కీర్తన మొదటి వచనంలో దావీదు మనసులో విశ్వకర్త ప్రత్యక్షతలు చూడండి ఒక్కసారి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియనయ్యా. నన్ను పరీక్షిస్తున్నావు అంటే దావీదుకి ఏమర్థమైంది? ధర్మశాస్త్రాన్ని పరిశోధిస్తుంటే, ధర్మశాస్త్రాన్ని చూస్తుంటే, మనోనేత్రాలతో విశ్లేషిస్తుంటే, మనోనేత్రాలతో ధర్మశాస్త్రాన్ని గాలిస్తుంటే, అవసాన పడుతుంటే, దివారాత్రులు పరిశోధన చేస్తుంటే దావీదుకి ఏం కనబడిందంటే, అరే విశ్వకర్త నన్ను పరీక్షిస్తున్నాడు రా అని అర్థమైపోయింది అన్నమాట. మనోనేత్రంతో చూసేశాడు. ఏం చేశాడట? దేవుడు ఏం చేస్తున్నాడట? పరీక్షిస్తున్నాడట. భక్తుని పరీక్షిస్తున్నాడట. ఇప్పుడు తన గురించి చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు నన్ను నీవు చూస్తున్నావు నాయన, నన్ను నీవు పరీక్షిస్తున్నావు నాయన, నా మనోనేత్రానికి అందింది, నా మనోనేత్రానికి నీ ప్రత్యక్షత కనబడింది, నీ కన్నులు నా వైపే చూస్తున్నాయి అంటున్నాడు ఇక్కడ. ఎలా? పక్కన చదువుదాం ఒకసారి. ఎలా పరీక్షిస్తున్నాడో. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను నాయన అంటే ఏమర్థమైంది దావీదుకి ఇక్కడ దేవుడి గురించి? ఆయన మనసులో దేవుని ప్రత్యక్షతలు ఎలా కనబడ్డాయి? దేవుడు కూర్చుంటే దేవుని కన్నులను గురించి పరీక్షించాడు. దేవుని కన్నులను చూశాడు. ఆ కన్నులట దావీదు కూర్చుంటే చూస్తున్నాయట, నిలుచుంటే చూస్తున్నాయట. ఆ పక్కనేముంది? నాకు తలంపు పుట్టక మునిపే నా మనసును నాయనా, నేను ఏం తలస్తున్నానో ముందే నువ్వు గ్రహించేస్తున్నావయ్యా. నా మనస్సును కూడా నీ కళ్ళు చూస్తున్నాయి. అంటే నేను నిలుచుంటే చూస్తున్నాయి, నేను కూర్చుంటే చూస్తున్నాయి, నా తలంపులో ఏం పడుతుందో కూడా దాన్ని చూస్తున్నావయ్యా. నీ మనస్సు, నీ కన్నులు చూస్తున్నాయి నన్ను అంటూ పక్కనేముంది చదవండి. కంటిన్యూ. నా నడక, నా పడకను. బాబా ఏంటి నాయన, దేవుడు అలా చూస్తున్నాడు మనల్ని? మనకేం అర్థం కావట్లా. మనం ఏం దేవుడు అంటే అసలు పట్టించుకోవట్లా. విశ్వాసి, నీవే రోజైతే మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని నది ఒడ్డు నుంచి బయటకు వచ్చావో ఆ రోజు నుంచే దేవుని కన్నులు నీ మీద పడ్డాయి. ఆ రోజు నుంచే దేవుడు నీవెలా నిలబడ్డావో, నువ్వెలా కూర్చున్నావో, నువ్వెలా నడుస్తున్నావో, నువ్వెలా పడుకున్నావో ఆయన కన్నులు చూస్తున్నాయట. నీకు ప్రత్యక్షతలు రాలా కదా. నీ మనసులో విశ్వకర్త ప్రత్యక్షతలు నువ్వు చూడలేదు కదా. భక్తుడు చూశాడు. చూడు దావీదు అక్కడ. దేవా, నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు. నీ కన్నులు నేను కూర్చుంటే చూస్తున్నాయి, నేను నిలుచుంటే చూస్తున్నాయి, నా నడక చూస్తున్నాయి, నా పడక చూస్తున్నాయి. నేను ఏం ఆలోచిస్తున్నానో నా ఆలోచనకు ముందే ఏం రాబోతుందో కూడా ముందే పట్టేస్తున్నావు, దాన్ని క్యాచ్ చేసుకుంటున్నావు. నేనేం ఆలోచిస్తున్నానో నా ఆలోచన పుట్టక ముందే నువ్వు గ్రహిస్తున్నావు. దేవా, అబ్బాబ్బా ఏంటి నాయన నీ పవర్ ఏంటి, నీ కన్నుల పవర్ ఏంటని విస్తుపోతున్నాడు. పక్కనే ముందు చదవండి. దేవా, నా చర్యలన్నిటినీ. చర్యలంటే ఏంటి చెప్పండి. చర్యలంటే ఏంటి? పనులండి. మనం నేను ఏ పని అయితే చేస్తున్నానో అంటే మంచి పని చేసినా చూస్తాడు, చెడ్డ పని చేసినా చూస్తాడు. జాగ్రత్త. సత్క్రియ చేసినా చూస్తాడు,
దుష్క్రియ చేసినా చూస్తాడు. నా చర్యలన్నిటినీ చదువునాన్న, నా చర్యలన్నిటినీ నీవు బాగా తెలుసుకుంటున్నావు నాయన. నేను నిన్ను చూస్తున్నాను. అమ్మో దేవా, నువ్వు నాకు అర్థమైనవయ్యా. నా మనోనేత్రాలకు నువ్వు అందినావయ్యా. నువ్వు నా పనులన్నీ బాగా చూస్తున్నావు అని చెప్పి పక్కనే ఉన్నాడు. యెహోవా మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలిసింది. అంటే నా నోట్లో నాలుక ఎట్లా స్టార్ట్ అవుతుందో కూడా నువ్వు చూస్తున్నావు నాయన. అమ్మో, నా నోరు జాగ్రత్త పెట్టుకోవాలా. నా మనసులో ఏం పడుతుందో నీకు తెలుసు నాయన. నా మనసు జాగ్రత్త పెట్టుకోవాలా. కూర్చుంటే చూస్తున్నావు, జాగ్రత్తగా కూర్చోవాలి. నిలుచుంటే చూస్తున్నావు, జాగ్రత్తగా నిలబడాలి. పడుకుంటే చూస్తున్నావు, జాగ్రత్తగా పడుకోవాలి. నడిస్తే చూస్తున్నావు, జాగ్రత్తగా నడవాలి. అమ్మో, నీ కన్నులంతా, నీ రూపమంతా నాకు ప్రత్యక్షమైందయ్యా. నిన్ను చూసేశానయ్యా, నన్ను చూస్తున్నావయ్యా అని చెప్పి ఇంకా కన్నుల గురించి చెప్పాడు కదా ఇంతవరకు. ఆయన ఈ విధంగా చూస్తున్నాడని, ఈ విధంగా పరీక్షిస్తున్నాడని మాట్లాడాడు. ఇప్పుడు కిందికి రండి, ఇంకేం చెప్తున్నాడో ఇంకో గొప్ప విషయం చెప్తున్నాడు చూడక్కడ. దేవా, నువ్వు నా మనసులో నీ ప్రత్యక్షతలు వచ్చినాయ్యా. నువ్వు ఎట్టున్నావంటే నా పట్ల ఎలా ఉన్నావంటే, నీవు వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. ఎట్టున్నాడట? ఆగండి. ఎలా ఉన్నాడట దేవుడు? దావీదుకి ఎలా కనబడుతున్నాడు దావీదుకి. ఇది మీకు అర్థం కావాలా? దావీదు మనసులో విశ్వకర్త ప్రత్యక్షతలు ఇవి కనబడుతున్నాయి. దావీదుకి మనోనేత్రాలు కనబడుతున్నాయి. నాయన, నా వెనక నువ్వు ఉన్నావు, నా ముందు నీవు ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంది. ఎలాగా మనం అర్థం చేసుకోవాలి దేవుడిని? ఈ బాహ్య నేత్రానికి కనబడనంత మాత్రాన లేడనుకుంటున్నావా? బాహ్య నేత్రానికి కనబడనంత మాత్రాన చూచట్లేదులే అనుకుంటున్నావా? అన్నీ చూస్తున్నాడు. బాగా వినండి, ఇది విశ్వాసకే అర్థమవుతుంది, ఇది పరిశుద్ధుడికే అర్థమవుతుంది, ఇది నీతిమంతుడికే అర్థమవుతుంది, ఇది మనోనేత్రాలు వెలిగిన వాడికే అర్థమవుతుంది. ఇది మీకు అర్థం కావాలి. ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి, దావీదు మనసులో విశ్వకర్త ప్రత్యక్షతలు వచ్చాయా? వచ్చాయి. ఎట్లా చూస్తున్నాడు చూడండి దేవుడు ఎలా ఉన్నాడట, ఎట్లా చూస్తున్నాడట. ఇప్పుడు మనం ఎక్కడ పోదామండి? చాలా జాగ్రత్త ఉండాలి కదా. ఇప్పుడు మనం ఆకాశంకి ఎక్కినా అక్కడున్నావు నువ్వు, పాతాళం దిగినా అక్కడున్నావు నువ్వు, సముద్ర అగాధంలోకి వెళ్ళినా అక్కడున్నావు, భూమి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినా అక్కడున్నావు. నేను ఎక్కడికి వెళ్ళినా అమ్మో బాబోయ్, నువ్వు అంతా ఆవరించున్నావు దేవా అని దావీదుకి అర్థమైపోయిందంటే. ఇంకో అద్భుతమైన విషయం చెప్పమన్నా, 12వ వచనం చదవండి. 12వ వచనం దావీదు కన్నులు ఎట్టున్నాయో చదవండి ఒకసారి. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. మనకైతే చీకటి పడిందంటే మన కళ్ళు కనపడవు. ఇక చీకట్లో ఏం కనపడదు మనకి. బలు వెలిగితే గాని, టార్చ్ చేసుకుంటే గాని, దీపం అంటిస్తే గాని మన కళ్ళున్నా కనపడవు. అవునా కాదు? ఆలోచించండి ఒకసారి. కానీ దేవునికి నీకు అంటే అర్థం ఏంటి? ఆయన కన్నులకని అర్థం. దేవా, నీ కన్నులకు చీకటి అయినను చీకటి కాకపోవును అని చెప్పి పక్కనేమన్నాడు చదవండి. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. పక్కనేముంది? చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. వామో, దేవుడికి ఎట్టున్నాయట ఆయన కన్ను. ఆ కన్నులు ఏంటండి బాబు? ఆ కన్నుల పవర్ ఏంటి? ఆ నేత్రాల పవర్ ఏంటి? మనకు నేత్రాలు పెట్టినా, మనోనేత్రాలు పెట్టినా పరమాత్మ నేత్రాల పవర్ ఏంటి? చీకటి వెలుగు ఆయనకి ఏకముగా కనబడుతున్నాయి. ఏకముగా అంటే ఒకటే. ఆయనకు వెలుగులో చూస్తే ఎంత తేట కనపడుతుందో, చీకట్లో చూసినా అంతే తేట కనబడుతుందట. అంత పవర్ ఉండదు మన తండ్రి నేత్రాలకు. ఎక్కడ పోతావు? వెలుగులో ఎలాగో పాపం చేయలేము, చీకట్లో చేస్తావు కదా. నీకు వెలుగులో వెలుగు నీకు ఎలా కనబడుతుందో దేవుడికి చీకటి కూడా అలాగే కనబడుతుంది. ఆ నేత్రాల పవర్ ఏంటంటే వెలుగు చీకటి ఈక్వల్, ఒకేలా కనబడుతుంది. మళ్ళీ చెప్తున్నా, గోడలు అడ్డమున్నా
గోడల్లో కూడా వెలుగులో చూసినట్టు చూస్తాడు, చీకటి ఉన్నా వెలుగులో చూసినట్టు చూస్తాడు, మేఘాలడ్డున్నా చూస్తాడు, ఇంకేం చేస్తారు, దుప్పట్లు కప్పుకున్నా చూసేస్తాడు, ఎక్కడికి వెళ్ళిపోయినా చూస్తాడు. జాగ్రత్త. విశ్వాసి మనస్సులో విశ్వకర్త ప్రత్యక్షతలు కలిగాయి. ఈ విశ్వాసి చెప్తున్నాడు మనకి రోజు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు వాక్యము ద్వారా. ఆలోచించండి. చివరిగా ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పి ముగించేస్తాను. అయితే మనం కూడా విశ్వాసులమే కదా. విశ్వకర్త ప్రత్యక్షతలు మనం చూడాలట. ఏం చూడాలట? పౌలు గారు ఎఫెసీయులకు చెప్పాడు, మీరేం చూడాలని నేను ప్రార్థన చేస్తున్నానంటే, విశ్వకర్త ప్రత్యక్షతలలో మీరేం చూడాలంటే, ఆయన గురించి ఏం తెలుసుకోవాలంటే, మీ మనసులో ఏ ప్రత్యక్షతలు మీకు తెలియాలంటే, ఏ ప్రత్యక్షతలు మీరు గ్రహించాలంటే అది చెప్తున్నాడు. 20వ వచనంలో చదువుదాం ఒకసారి. 20వ వచనం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. ఇప్పుడు దావీదేమో పాత నిబంధనలో దేవుని ప్రత్యక్షతలు చూశాడు కదా, దేవుడు ఎట్టుంటాడో, దేవుడు ఎలా చూస్తాడో, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో చూశాడు కదా పాత నిబంధనలో. ఇప్పుడు ఎఫెసీ సంఘానికి చెప్తా ఉన్నాడు. 1:20 వచనం, ప్లీజ్ నా వైపు చూడండి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, సమస్తమైన ఆధిపత్యం, అధికారము, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమందు మాత్రమే గాక రాబోము యుగమునందును పేరు పొందిన, పేరు మోసిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఇది వాసన గట్టండి. ఈ ప్రత్యక్షతలు మీ మనసులో చూడండి అంటున్నాడు. ఆయన బలాతిశయం అంటే యేసుక్రీస్తు ద్వారా పరమాత్మ బలాతిశయాన్ని ఈ పాప ప్రపంచములో బయలుపరిచాడు. ఈ మానవ లోకములో ఎవరు ఎన్నడు ఎప్పుడు ఎక్కడ యేసు తప్పనిస్తే తొలి మానవుడైన ఆదాము మొదలుకుంటే ఆధునిక మానవుడి వరకు ఇప్పటి వరకు కంటితో చూడని ఆ పరమాత్మ శక్తి ఏంటో ఆయన బయలుపరిచిన, యేసుక్రీస్తు ద్వారా ఆయన బయట పెట్టిన ఆ బలాతిశయం, అతిశయం అంటే అర్థం ఏంటో తెలుసా? అతిశయం అంటే ఆ బలం అతిశయించవలసినదన్నమాట. ఇంత గొప్ప బలము నాలో ఉందని నీకెంతుందిరా బలము? మహా అంటే 12 మనుములు లేపగలవేమో. దేవుని బలం ఏంటో తెలుసా? చచ్చిన శవాన్ని లేపాడు. దట్ ఈజ్ అవర్ హెవెన్లీ ఫాదర్ పవర్. నీకెంతుందయ్యా బలము? తంతె పోతుంది పర్వతాలు గజగజలాడిపోతాయి, ముట్టుకుంటే పర్వతం కరిగిపోద్ది. దట్ ఈజ్ అవర్ హెవెన్లీ ఫాదర్ హ్యాండ్ పవర్. ఆయన పట్టుకుని టచ్ చేస్తే చాలు పర్వతం కరిగిపోద్ది. మన తండ్రి చాలా గొప్పోడు. ఏం చెప్తున్నాడట? ఆయన బలాతిశయం, యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు ప్రత్యక్షపరిచినటువంటి ఆయన బలాతిశయాన్ని మీ మనసులో ఆ ప్రత్యక్షతలు చూడండి. ఆ బలం ఎంత గొప్పదో మీరు చూడండి అంటున్నాడు. అక్కడ వెలిగింపబడ్డాయి కదా మీ మనోనేత్రాలు, తెరవండి, చూడండి, వాసన గట్టండి, మిషన్ మీ ముందుంది, చూడండి అంటున్నాడండి దేవుడి గురించి. అద్భుతం, ఆశ్చర్యం. నేనైతే విస్తుపోయానండి. నేను నమ్మిన దేవుడు ఇంత గొప్పవాడా? నా తండ్రి ఇంత శక్తి ఉందా? నేనెంత గొప్పవాడిని అని మనసులో పొంగిపోయానండి. ఎన్ని శరీర బలహీనతలు ఉండినా, ఎన్ని రోగాలు ఉండినా, ఎన్ని కష్టాలు, ఎన్ని సుడిగుండాలు నా చుట్టుముట్టినా, నేను నమ్మిన నా దేవుడు ఎంత గొప్పవాడు కదా అని నా మనసులో ఆ ప్రత్యక్షతలు దొరికాయి. నా మనసులో ఆ ప్రత్యక్షతలు కనబడ్డాయి. నా తండ్రి ఇంత గొప్పవాడు కదా. నేను కన్ను మూస్తే నా తండ్రి శక్తిమంతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నా తండ్రి, సర్వోన్నతుడు. సర్వోన్నతుడు తెలుసా మీకు? సర్వములో ఉన్నతుడు నా తండ్రి, సర్వశక్తిమంతుడు అంటే సర్వశక్తులు నా తండ్రి దగ్గర ఉన్నాయి.
నా తండ్రికి అసాధ్యమైనది ఏది లేదు. నా తండ్రిని పరిపూర్ణంగా నా మనస్సులో, నా మనోనేత్రాలకు నా తండ్రి ప్రత్యక్షతలు కనబడుతున్నాయి. ఆశ్చర్యపోయాను నేను. అందుకే ఈ సమాజానికి చెప్పాలనుకున్నాను. విశ్వాసి మనస్సులో, టైటిల్ పేరు చెప్పండి, విశ్వాసి మనస్సులో విశ్వకర్త ప్రత్యక్షతలో ఆయన బలాతిశయం. ఏంటా బలాతిశయం అంటే, 3 రోజుల క్రితం చనిపోయి సమాధి చేయబడినటువంటి యేసుక్రీస్తు శవాన్ని సజీవంగా లేపాడు. మహిమగల శరీరంగా నిలబెట్టాడు. మట్టి దేహాన్ని మహిమగల శరీరంగా ఏమిటి రాతి సమాధిలో ఉన్నటువంటి, భూగర్భములో ఉన్నటువంటి ఆ శవాన్ని బయటికి లేపాడు. తన శక్తి, తన బలాతిశయం అది. అందులో నుంచి బయటికి లేపి నిలబెట్టాడు, ఒక శవాన్ని నిలబెట్టాడు. మీకు విషయం చెప్పనా, ప్రపంచ సమాధులలో సజీవమైన ఒకే ఒక్క శవం ఎవరిదంటారు? ప్రభువైన యేసుక్రీస్తుది. పుట్టిన వారిలో ఏమండి, మరణించిన ఎందరో మరణించారు కదా, పుట్టి చచ్చిపోయిన వారు ఉన్నారు కదా. మరణించిన వారిలో బయటకు వచ్చిన వాడు, సజీవంగా బతికిన వాడు, ఒకే సమాధి తెరవబడింది, అది మనకు తెలుసు. అదే మన ప్రభుది. ఇక బాగా వినండి, ఆ బలాతిశయం ఏంటి? శవాన్ని సజీవంగా నిలవబెట్టాడు దేవుడు. అంతేకాదు, ఇంకేం చేశాడట ఆ బలంతో? అదేంటి? సమాధిలో నుంచి యేసుని లేపాడంటే ఎవరి బలం అది? యేసే లేచాడా, తండ్రి లేపాడా? చెప్పండి. యేసే లేపాడా, తండ్రి లేపాడా? యేసే దేవుడు కాదు, తండ్రి దేవుడు. యేసు దేవుడు, దేవునికి పుడితే దేవుడే గనక. ఆ బలాతిశయం ఎవరిదంటే తండ్రిది. మళ్ళీ చెప్తున్నా, ఎవరికి చెందవలసినది వారికే చెందాలి, అది న్యాయం. అంతే కదండి మరి, రైట్. ఇక వినండి జాగ్రత్తగా, పిల్లల్ని కొంచెం అదుపులో పెట్టండి. ప్రియులారా, దేవుని బలాతిశయాన్ని మన మనస్సులో చూడాలట. ఏంటా బలాతిశయం అంటే, సమాధిలో ఉన్న శవాన్ని సజీవంగా లేపాడు ఒకటి. తర్వాత రెండవది చెప్తున్నా, బాగా వినండి. రెండవది ఏంటో తెలుసా? భూలోకములో ఆధిపత్యాలు ఉన్నాయి, భూలోకములో అధికారాలు ఉన్నాయి, భూలోకములో ప్రభుత్వాలు ఉన్నాయి, భూలోకములో ఎన్నో శక్తులున్నాయి. ఈ ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే ఈ యుగాలున్నాయి భూలోకంలో. ఈ యుగమందు అయితేనేమి, రాబో యుగం మందును పేరు పొందినంటే పేరుగాంచిన వారు ఎందరో ఈ చరిత్ర పుటల్లో ఉన్నారు. పేరుగాంచిన వారు ఎందరో ఈ భూగడ్డ మీద పుట్టారు. పేరుగాంచిన ఈ యుగమందే కాదు, రాబో యుగం, గత యుగాలు. బాగా వినాలి, గత యుగము కానీ, ఈ యుగము కానీ, రాబోయే యుగము కానీ. యుగము అంటే 1000 సంవత్సరాలు అంటారండి పెద్దలు. ఈ కాలమందైనను, రాబోయే కాలమందైనను, ఈ యుగమందైనను, రాబో యుగమందైనను పేరు పొందిన. రెండవది చూస్తున్నాం. మొదటిది ఏంటి? శవాన్ని సజీవంగా లేపాడు. రెండవది ఏంటి? అధికారం, ఆధిపత్యం, శక్తి, ప్రభుత్వం. అన్నిటికంటే ఇంకా ఈ యుగమందైనను, రాబో యుగమందైనను పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా యేసుక్రీస్తు నామాన్ని ఎంతో హెచ్చుగా హెచ్చించాడట. యేసుక్రీస్తు నామాన్ని ఎంత పైకి తీసుకెళ్ళాడు? యేసుక్రీస్తు నామాన్ని ఎంత పెద్దగా తీసుకెళ్ళాడు? ఎంత ఉన్నత స్థాయిలో పెట్టాడు? ఈ యుగమందైనను, రాబో యుగమందైనను పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో అంటే ఎంతో అన్న ఒడ్డు మనకి ఎక్కడ కనబడుతుంది చెప్పండి? యోహాను సువార్తలో ఎక్కడ కనబడుతుంది? ఎంతో అన్న మాట ఎక్కడ కనబడుతుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అదే దేవుడు ఈ యేసుని ఎంత ప్రేమించాడు చూడండి ఇక్కడ. ఎంతో హెచ్చుగా. ఎంతో అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంత అని కాదు, అద్దులు లేని, అవధులు లేని, కొలతలు లేని, లెక్క కట్టలేని, లెక్క పెట్టలేని హెచ్చులోనికి ఆయన నామాన్ని తీసుకెళ్ళాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ముల్లోకాల నామాల కంటే
యేసు నామం ఉన్నత నామంగా మారిపోయింది. ఆలోచించండి దేవుని పిల్లలారా. చివరికి ఆయనని ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడట చెప్పండి? ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడట? తన కుడి పార్శ్వమున కూర్చోపెట్టుకున్నాడు. ఇది ఎలా సాధ్యమైంది? ఆయన బలాతిశయం అన్నమాట. తండ్రి యొక్క బలాతిశయం వలన జరిగింది ఇది. యూదులు ఆనాడు రోమా ప్రభుత్వం నా యేసుని చితగ్గొట్టి కొరడాలతో కొట్టి కాలు చేతులకు మేకులు చీలలేసి తలకు ముండ్ల కిరీటం పెట్టి కడుపులో బల్లెపు పోటు పొడిచి చిత్ర హింసలు పెట్టి నలగొట్టి చంపి సమాధిలో పడేస్తే నా యేసుని నా తండ్రి అయిన దేవుడు తనకున్న బలంతో ముక్కలైపోయిన దేహాన్ని, నలిగిపోయిన దేహాన్ని, అరికాలు మొదలకు నడినెత్తి వరకు చీల్చబడిన దేహాన్ని, దున్నబడిన దేహాన్ని తిరిగి సజీవంగా, నీళ్లు రక్తం అంత కారిపోయింది ఆ గొల్గోతా కొండ మీద, శిలువ మీద మాంసం చర్మం మాత్రమే ఉంది అక్కడ, ఎముకలు. 3 రోజులైంది, కుళ్ళిపోలేదు. కుళ్ళిపోనివ్వకుండా బతికించాడు. సచ్చిన ప్రతి ఒక్కడి శవం కులిపోయింది. భక్తిహీనుడు గాని భక్తుడు గాని, కానీ నా యేసు శవం మాత్రం కులిపోలా. వై? దట్ ఈజ్ అవర్ హెవెన్లీ ఫాదర్ స్పెషాలిటీ. అది మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రత్యేకత. అన్ని కుళ్ళిపోయినాయి కానీ యేసు ప్రభు శవం కుళ్ళిపోలా. ఎందుకు తెలుసా? ఆయన బలాతిశయాన్ని అక్కడ కనపరిచాడు మనకి తెలియాలని. తన కుడి పార్శ్వమున కూర్చోపెట్టుకున్నాడు. లేపింది తన బలము వలన. అన్ని నామాల కంటే పైనామం ఇచ్చింది తన బలము వలన. తన కుడి పార్శ్వమున పరలోకంలో కూర్చోపెట్టుకునింది ఆయన బలము వలన. ఇది ఎందుకు తెలుసుకోమన్నాడు చెప్పండి? అర్థమవుతుంది ఏమైనా మీకు? యేసుక్రీస్తు ఇది ఎందుకు పౌలు గారు ఇది ఎందుకు తెలుసుకోమన్నాడు? యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు బయలుపరిచిన బలాతిశయాన్ని ఎందుకు తెలుసుకోమన్నాడు? సామాన్యుడిగా వచ్చాడు, దరిద్రుడుగా వచ్చాడు, కడుపేద కడుపులో పుట్టాడు, కార్పెంటర్ పని చేశాడు, ఆకలి దప్పిక ఆ శరీరానికి ఉంది, కష్టపడ్డాడు. ఆయన లేపి పరలోకంలో కూర్చోపెట్టుకున్నాడు. గొప్పవాడుగా ఉన్నాడు. ఇప్పటి వరకు ప్రపంచంలో గొప్ప పేరు ఎవరిది చెప్పండి? ఇప్పటి వరకు, ఇప్పటి వరకు గొప్ప పేరు ఎవరిది చెప్పండి? ఆయన పేరు ప్రతి ఒక్కని నోట నానాలి. ఆయన పేరు ప్రతి నాలుక, ప్రతి బ్రెయిన్లోకి, ప్రతి నరములోనికి యేసు పేరు వెళ్ళాలి. క్రీస్తుకు పూర్వం అని రాయాలంటే వాడు నాస్తికుడైనా, ఏతువాదైనా, ఆస్తికుడైనా, ఎవరైనా పర్లేదు. ఎవ్రీవన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఎవడైనా కావచ్చు. కనుక నా ప్రియమైన సోదరి సహోదరులారా, ఈ బలాతిశయాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలంటే, పిల్లల్ని నిశ్శబ్దంగా ఉంచండి. చిన్నపిల్లలదే పరలోక రాజ్యం అండి. పిల్లలంటే చాలా ఇష్టం నాకు. ఇక ముగింపు మాట మీకు చూపిస్తాను. ఎందుకు విశ్వకర్త ప్రత్యక్షతలు మన మనసులో చూడాలో, ఎస్పెషలీ యేసు ద్వారా ఆయన బయలుపరిచిన బలాతిశయం యొక్క ప్రత్యక్షతలు ఎందుకు చూడమన్నాడంటే, పైన కూర్చోపెట్టుకున్నాడు కదా తండ్రి కుడిపార్శ్వమున, అది ఆయన బలము వలన జరిగిందది అని పౌలు గారు చెప్తూ, అదెందుకు మనల్ని తెలుసుకోమంటున్నాడంటే, వారిని కానీ నేడు మరని కానీ ఎందుకు తెలుసుకోమంటున్నాడంటే, ఇందులో సీక్రెట్ దాగి ఉంది. అదేంటో తెలుసా? చదవండి 2వ అధ్యాయం 7వ వచనం. ముగించుకుందాం ఆ మాట చదువుకొని. 2వ అధ్యాయము ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో పాటు కూర్చుండబెట్టును. బెట్టెననుంది కానీ ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. కూర్చుండబెట్టును.
అర్థమైందా? పరలోకంలో మనల్ని కూడా దేవుడు తన బలాతిశయం వలన సచ్చిన శవాన్ని బతికించి అన్ని నామాల కంటే పైనామముగా హెచ్చించి తన కుడిపార్శ్వమున కూర్చోపెట్టుకున్నాడు కదా. మనల్ని కూడానట ఆ తండ్రి అయిన దేవుడే ఈ యేసు ద్వారానట చచ్చిపోతే మనల్ని కూడా మళ్ళీ బతికిస్తాడట. బతికించి మన నామాన్ని కూడా గొప్ప చేసి మనల్ని కూడా తన కుడిపార్శ్వమున యేసుక్రీస్తు ఎక్కడ కూర్చున్నాడో అక్కడ కూర్చోపెడతాడట. అందుకు ఆయన బలాతిశయమును గూర్చిన క్రీస్తు ద్వారా లేదా క్రీస్తు నందు తండ్రి అయిన దేవుడు విశ్వకర్త ప్రత్యక్షపరిచిన ఆ ప్రత్యక్షాలు మీ మనోనేత్రాలతో చూడండి. భవిష్యత్తులో మీరు భూమి మీద బతికినంత కాలం క్రీస్తు కోసం జీవించండి. మీరు చచ్చిపోతే చనిపోయిన యేసుని లేపుకొని తన కుడిపార్శ్వమున కూర్చోపెట్టుకున్నాడే, మిమ్మల్ని కూడా చనిపోతే అక్కడ లేపుకొని అక్కడ కూర్చోపెట్టుకుంటాడు. ఇది మీకు అర్థమవుతుందా? ఇది మీకు అర్థమైతే మీరు భాగ్యవంతులు అని ఫస్ట్లో అది చూడమన్నాడు, అది తెలుసుకో అన్నాడు. ఫస్ట్ అధ్యాయంలో, 2వ అధ్యాయంలోనే పెట్టాడు మీరు కూడా అక్కడికే అని, మిమ్మల్ని కూడా అక్కడికి లేపుతాడని. ఎంత గొప్ప భాగ్యం అండి! రావాలన్నా మనకి, విశ్వాసులమైన మనకి విశ్వకర్త ప్రత్యక్షతలు కావాలనా వద్దా చెప్పండి? కావాలనా? కొన్ని మాత్రమే చూపించాను. ఆయన ప్రత్యక్షతలు ఇంకా చాలా ఉన్నాయి, నానా విధాలుగా ఉన్నాయి ఆయన ప్రత్యక్షతలు. అన్ని చెప్పుటకు ఇప్పుడు వల్లపడదు కనుక దావీదు చూసిన ప్రత్యక్షతలు, పౌలు గారు యేసుక్రీస్తునందు తండ్రి అయిన దేవుడు బయలుపరిచిన బలాతిశయపు ప్రత్యక్షం మీరు పసికట్టండి, చూడండి, గ్రహించండి. ఆ ప్రత్యక్షతలను మీరు గ్రహించండి, మనసుకు ఎక్కించుకోండి. నిజంగా యేసు లేచాడు, యేసుని లేపి తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చోపెట్టుకున్నాడు అని నిజంగా మీకు అర్థమైతే, మీరు నమ్మితే సేమ్ మిమ్మల్ని కూడా లేపుతాడు, తీసుకొని యేసుక్రీస్తు సింహాసనం మీద కూర్చోపెడతాడు అని పౌలు గారు చెప్తున్నాడు. అందుకే ప్రతి విశ్వాసి మనసులో ఏం జరగాలి? ప్రతిరోజు విశ్వకర్త ప్రత్యక్షతలు. మళ్ళీ చెప్తున్నా, కొత్త కొత్త విషయాలు చూడాలా, కొత్త కొత్త ప్రత్యక్షతలు చూడాలా. కొత్త కొత్త బట్టలు కట్టుకోవడం కాదురా నాయన, కొత్త కొత్త వంటలు తినడం కాదురా బాబు, కొత్త కొత్త నగలు పెట్టుకోవడం కాదురా బాబు, కొత్త కొత్తవి సంపాదించుకోవడం కాదు, కొత్త కొత్త వాహనాలు తెచ్చుకోవడం కాదు. కొత్త కొత్త సంగతులు, ఆశ్చర్యకరమైన సంగతులు బైబిల్లో నిన్ను కన్న నీ తండ్రి ఆయనలోని ప్రత్యక్షతలు నీ మనోనేత్రాలతో ప్రతిరోజు నువ్వు చూస్తూ ఉండాలి. అలా చూస్తూ ఉండాలంటే దివారాత్రులు ఈ దివ్య గ్రంథాన్ని దివారాత్రులు పరిశోధన చెయ్యండి, వడబోయండి, ధ్యానిస్తూ ఉండండి, ప్రార్థించండి, అర్థం చేయి తండ్రి అని మొరపెట్టండి. మళ్ళీ చెప్తా ఉన్నాను, బైబిల్ని పరిశోధించండి. 1, 2 ప్రార్థన చేయండి. నాయన నీ ప్రత్యక్షతలు నాకు కావాలి నాయన, నువ్వు నాకు అర్థం కావాలి నాయన. ఈ మట్టి లోకంలో మట్టి దేహాన్ని వదిలిపెడితే నా కళ్ళ నిండా నిన్ను చూడాలి, నీ చెంతకు రావాలి నాయన. నీ చెంతకు వచ్చేంత వరకు ఈ మట్టి లోకంలో, ఈ మట్టి ఆకర్షణలో ఏ ఆకర్షణకు లోనై నా జీవితాన్ని దగ్ధం చేసుకోకుండా నీ దయగల చెయ్యితో నన్ను పట్టుకో తండ్రి అని తండ్రికి మొరపెడుతూ తండ్రిని పరిపూర్ణంగా గ్రహించి, మళ్ళీ చెప్తున్నా, ఈ భూమి మీద తండ్రిని ఎవడైతే అర్థం చేసుకుంటాడో, తండ్రిని ఎవడైతే మనసులో తండ్రి యొక్క ప్రత్యక్షతలను, మళ్ళీ చెప్తున్నా, ఈ నేత్రాలతో తండ్రిని చూడలేం కానీ మనోనేత్రాలతో తండ్రిని చూసేయచ్చు. అడుగుతున్నా మిమ్మల్ని, కరెంటుని చూడొచ్చా చూడలేమా మనోనేత్రాలతో? చెప్పండి గట్టిగా. మనోనేత్రాలతో కరెంటుని చూడొచ్చా చూడలేమా? చూడొచ్చు. మనోనేత్రాలతో గాలిని చూడొచ్చా చూడలేమా? చూడొచ్చు. మనోనేత్రాలతో కనపడని ప్రతిదానిని చూడొచ్చు. ఈ నేత్రానికి కనబడాలన్న రూల్ లేదు. ఈ నేత్రానికి కనబడేదే ఉంది అన్నవాడు భౌతికవాది, వాడొక నాస్తికుడు. అర్థమైందా? ఆ నాస్తికుడు కూడా కనబడని కొన్ని ఉన్నాయని నమ్ముతాడు. దరిద్రం ఏంటంటే కనబడని దేవుడు ఉన్నాడని మాత్రం నమ్మడు ఆ దరిద్రుడు. ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మరెన్నో సంగతులు వచ్చే ఆదివారం విందాం. నిజంగా చెప్పాలంటే ఎవ్వరు మిస్ అవ్వకండి.
ఈ మాటలు మీకు దొరకవండి, బయట ఎవడు చెప్పడండి. ఏ పాస్టర్ ఇంత డెప్త్గా చదవడండి బైబిల్ని. మోసపోకండి ప్రియులారా. రండి, మీరు నాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ రోజైనా నా చెయ్యి చాపానా మీకు చెప్పండి. నా ఆర్థిక పరిస్థితి బాగోలేదు, నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, ఇవ్వండి అని ఎవరినైనా అడిగానా చెప్పండి. ఎందుకు అడుగుతానండి? నా పని నేను చేసుకుంటాను, నా కుటుంబాన్ని పోషించుకుంటాను. ఒకటేనండి, మిమ్మల్ని రక్షించాలని నా కోరిక. అందరు రండి. ఎందరో సహోదరులు నానా కారణాలతో దూరమైపోయారు. వాళ్ళు ఎందుకు దూరం అయిపోయారో వాళ్ళ నాశనానికి నేను ఉత్తరవాదినైతే కాదులే, కానీ వాళ్ళ నాశనానికి వారే ఉత్తరవాదులు. నా వల్ల ఒకవేళ తప్పుంటే బయట పెట్టిపోవాలి. తప్పు లేకుండా వాళ్ళు పోయారంటే తప్పు వారిదే, కానీ నాది మాత్రం కాదు. నేను మాత్రం నిరపరాధిని అంటూ నన్ను నేను జాగ్రత్త పరుచుకుంటూ నా దగ్గరికి వచ్చిన వారిని మాత్రం పరలోకానికి తీసుకుపోయే ప్రయత్నం అయితే నేను చేస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి రాజీవ్ ముందుకొచ్చి ముగింపు ప్రార్థన చేస్తాడు. రాజీవ్ గారు ముందుకొచ్చి ముగింపు ప్రార్థన చేస్తాడు.